ఇన్స్టెంట్ ఆవకాయ మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని దాని తొక్క తీసేసేయాలి, గ్రేట్ చేయాలి. కొంచెం బరకగా ఉంటుంది కదా, అలాంటి తురుము చేసుకోవాలి. వెల్లుల్లి ఒక 4 తురుము చేసుకోవాలి. దీంట్లో ఆవపిండి 1 స్పూన్ వేస్తాము. అప్పటిదప్పుడు గ్రైండ్ చేసుకుంటాం కదా, అదైతే బాగుంటుంది. తర్వాత జీలకర్ర పొడి వేయించుకొని ఫ్రెష్ గా మిక్సీ చేసుకునేది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. మిరపకాయల పొడి 3 స్పూన్ వేసాను. తర్వాత మెంతి పొడి 1/4 స్పూను వేయించుకొని పౌడర్ చేసుకుంటాం కదా. ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత పసుపు ఒక చిటికెడు లేకపోతే 1/2 స్పూన్, ఆయిల్ పెద్ద స్పూన్లు 3 లేక 4 స్పూన్, ఉప్పు కారం ఎంత వేసామో దానికి సగం వేస్తే కరెక్ట్ గా టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత రెడీ టు యూజ్ అనమాట. మన ఆవకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ వెంటనే తినేసేయచ్చు అనమాట. అన్నంలో తినవచ్చు, చపాతీతో తినవచ్చు, పరాటాతో తినవచ్చు, ఇడ్లీతో తినవచ్చు, దోశతో కూడా తినవచ్చు.